సెక్షనల్ ఉంది, టీటీడీసీ ఉంది. డిటిడిసి కూడా ఇస్లామాబాద్లో ఉంది. మన లేకున్నా కానీ లింక్ కనెక్టెడ్ ఉంటాయి కదా, కనెక్టెడ్ లింక్స్ ఉంటాయి కదా. అలా ఆ కొరియర్ లేకున్నా కానీ ఆ కొరియర్కి ఇస్తే మన ఊళ్ళో అందుబాటులో ఉన్న ప్రొఫెషనల్ కూడా ఉందండి. మేము అనంతపురం వెంకటరావు గారికి రామ్మోహన్ రావు వినాయకుడికి మందు పార్సిల్ చేసినాం అనంతపురం. అదే సార్ యాక్టివ్గా ఉండేవారండి. నడుతుంటే రాజుగారు ఎనమాలు ఉరికి రావాలా, నేను నడుతుంటే ఏ సందులో తప్పిపోతున్నాను వచ్చాక. నాతో మా ఊర్లో ఎవరో నడిచేవాడు కాదండి, అంత ఫాస్ట్ నడిచింది. ఫాస్టింగ్ నడిచామంటే బరువులు ఎత్తినాం, అన్నీ అయ్యాయి, అన్ని దెబ్బలు దానికి తగిలి. 10 ఏళ్ళు పైన నుంచి ఉన్నాయి. ఇక డాక్టర్ గారు అయితే చెప్పారండి, 10 నిమిషాలు నడవలేనప్పుడు కానీ 10 నిమిషాలు మీరు నిలబడలేనప్పుడు కానీ ఖచ్చితంగా చేయించుకోవాలా, అప్పుడు కానీ మీకు తొందరలేదు ఏంటి అన్నారు. లేచి కూర్చోండి. అందుకని ఇక కాదు సాపాలి అంటే నేను మరి కూర్చున్న ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక 15 రోజుల తర్వాత 15 రోజులు జస్ట్ నేను స్టిఫ్నెస్ కోసం దీని మీద ఒక మెడికేటెడ్ పట్టి వేస్తాను. జస్ట్ స్టిఫ్నెస్ కోసం, అదేమి మన దెబ్బ అంటే మన ప్లాస్టర్ వేస్తాం కదా, అంతే. దాని నుంచి యూజ్ ఏ ఉండదు. మనం చేసే పనికి స్టిఫ్నెస్, ఆ పట్టి స్టిఫ్నెస్ కోసం అంతే. మనీ నేర్చుకున్నట్టు షర్ట్. సో 15 రోజులు ఉంటుంది. 15 రోజుల తర్వాత తడవకుండా ఉంటే మంచిది, తడిచినా కానీ ఏం కాదు. వాటర్ ప్రూఫ్ పట్టిన తడవకుండా ఉంటే బెటర్. తడిస్తే ఓకే, తడవకుండా ఏం లేదు, జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ ఇట్లా లేదు, బిర్రం కట్టేసి స్నానం చేస్తే సరే. అదైన తర్వాత నేను ఆయిల్ ఇస్తాను. ఇప్పుడు ఆ ఆయిల్ మీరు ఇంటికాడ 15 రోజులు ఉదయము సాయంత్రము చేయాలి, పూసుకోవాలి. 15 రోజులు ప్లాస్టర్ ఉంచుకోవాలి. అట్నే 15 రోజుల తర్వాత ఆ ప్లాస్టర్ తీసేయాలి. తర్వాత 15 రోజులు ప్లాస్టరు, 15 రోజులు ఆయిల్. అది 1 మంత్. అది ఎలా అంటే ఆయిల్ పూసే విధానము, చేతులు ఇట్లా తీసుకొని ఇట్లా పైకి అనాలి, ఇట్లా రావాలి, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడే రాస్తాం ఆయిల్ జనరల్గా, ఎవడమైనా అంతే. కానీ ఇదేంటంటే ఇలా పైకి వెళ్ళి ఇలా కిందికి, అడుగు కిందికి రావాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇలా చేయాలి. కూర్చొని కాదు, జగన్నాథం మసాజ్ తీసుకొచ్చేవాడు, ఈ పడుకోబెట్టి ఊళ్ళో మొత్తం మసాజ్ చేసేవాడు. ఫస్ట్ లేడు ఆయన ఉంటే ఇప్పుడు నది ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా ఆయిల్ వేయాలి. నేను ఒక 5 రోజులు మార్కాపురంలో ఉన్నాను. మీరా? ఎప్పుడు? ఇప్పుడు మా అల్లు గారికి పిఈడి కోసం. ఓకే, 5 రోజులు. ఏ ఇయర్లో? హెల్త్ కానీ పిఈడి సీట్ ఇప్పుడు ఎక్కడ అంటే
ఇది ఒక 5 నిమిషాలు. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ కొంచెం ముడవండి, అది చాలు. ఇలా ఒక 5 నిమిషాలు. చుట్టూరు కొట్టాలి. ఇది ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత మెత్తటి బనీన్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఏదైనా మెత్తటి బనీన్ క్లాత్ తీసుకొని ఇలా ఒక 5 నిమిషాలు. పనుకుంటారా? ఇప్పుడు ఆయిల్ అంటుంది కదా, అయినా సరే ప్లాట్ ఆయన నచ్చుకుంటారు. అది లూజ్ వదలండి, చల్ల వదిలేసేయండి. నోట్లో గాలి పీల్చండి. ప్రతిరోజు ఏళ్ళు ఇట్లా కింది కనాలి అనుకోండి. అనండి ఒకసారి. ఎన్ని లెక్క పెడతారు? ఒక 10 లెక్క పెడతారు, అట్లానే ఉంచి అనండి. 1 2 3 4 5 6 7 8 9 10. లాగినట్లే ఉంది, అనిపిస్తా ఉందా? కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. ఓకే, రైట్. అట్లనే ముందుకు లాగండి. బాగా బాగా బాగా. ఇంకా ఇంకా రావడం లేదా? ఓకే, ఆపేసి మళ్ళీ ఒక 10 లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. లాగినట్లు కొంచెం నొప్పి ఉన్నట్టు అనిపిస్తా ఉంది. రైట్. అట్లా మీరు అవకాశం ఉన్నంత వరకు పెంచుకుంటా ఉండండి. 5 10 15 20 మీకు ఇబ్బంది లేనంత సేపు. ఇప్పుడు 100 చేయొచ్చు. అంటే మరీ నొప్పి ఎక్కువ ఉంది, ఇబ్బంది అనిపిస్తుంటే ఆపేసేయండి. వద్దు. 15 20 30 అట్లా అవకాశాన్ని బట్టి మీరు అలా రోజుకి ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కుర్చీ మీద కూర్చొని అయినా చేయొచ్చు. కాళ్ళు పైకి సార్ పనుకొని చేయొచ్చు. ఇది
వనంగల్లో పాములపర్తి పేరేంటో ఉందండి. ఆ డాక్టర్ గారు ఒకసారి ట్రై చేయండి అన్నారు. అసలు ఆయన అపాయింట్ చేయడం ఆయన అయినా పి నరసింహరావు గారు కజిన్ అంటండి ఆయన. బాగా పంపించింది వదిలేసాను. ఇది జస్ట్ స్టిఫ్నెస్ కోసమే.